హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండ్ అందులో నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఈ డే అయితే మా బాబుకి 11th మంత్ ఫోటో షూట్ అయితే చేస్తున్నాను. ఈ 11th మంత్ ఫోటో షూట్ అనేది ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే థీమ్ మీద చేస్తున్నానండి. మా బాబుకి టీతింగ్ అనేది 11th మంత్లో స్టార్ట్ అయ్యాయి. సో అలా అన్నమాట. సో ఆ థీమ్ని నేను చూస్ చేసుకొని ఇక్కడ 11th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ టీత్ అన్నీ నేనే కట్ చేశానండి. పేపర్ మీద డ్రా చేసి దానికి మార్కర్స్ ఉంటాయి కదా, ఆ మార్కర్స్తో అలా డ్రా చేశాను. బార్డరు అది అంతా కూడా డ్రా చేసి మళ్ళీ కత్తెరతో అయితే కట్ చేశానండి. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది ఏంది అనేది నాకు కమెంట్ చేయండి. నేనైతే బ్లాక్ చూస్ చేసుకున్నానండి. అపియరెన్స్ బాగుంటుందని బ్లాక్ అయితే చూస్ చేసుకున్నాను బ్యాక్ డ్రాప్. సో బ్లాక్ మీద ఈ ఫస్ట్ టీత్ అనేది ఇవన్నీ నేను ఇలాగ డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, వాల్కి స్టిక్ చేశారు. సో దాన్ని అయితే ఇలా పెడుతున్నానండి. ప్రతి ఒక్కటి నేనే నా చేతులతో చేశానండి. నా చేతులతో చేస్తేనే అది వేరే సాటిస్ఫాక్షన్ ఉందండి. నేను లాస్ట్ 2-3 థీమ్స్కి అయితే బయట నుంచి తెప్పించాను కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. సో ఇలా చేసుకుంటేనే కొంచెం అది బాగా అనిపించింది నాకు. సో వాళ్ళకు ఒక మెమొరీగా ఉంటుందని ఇలా అయితే నేనే ప్రిపేర్ చేశానండి. పెద్ద అయ్యాక మా బాబుకి చూపిస్తాను ఇవన్నీ. ఇలా నీకు ఈ మంత్ ఈ షూట్ చేశాను రా అని అలా చెప్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. సో అలా అన్నమాట. నాకైతే ఈ థీమ్ 11th మంత్లో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ థీమ్ని చూస్ చేసుకున్నాను. సో ఇది ఒక్కొక్కటి చూస్తున్నాను, ఏది ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుంది, ఏది ఎక్కడ పెడితే బాగుంటుందని. నేను ఆల్మోస్ట్ వెరైటీ ఆఫ్ టీత్ని గీశాను, దాన్ని డ్రా చేసి పెట్టాను. సో దాన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనేసి చూసుకుంటున్నాను. చూసుకొని అక్కడ పేస్ట్ చేస్తే కొంచెం అపీరెన్స్ అనేది బాగుంటుంది కదా అనేసి అలా పెట్టానండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. సో మీరు మీ పిల్లలకి ఏమైనా ఫోటో షూట్ చేస్తే ఆ మెమొరీస్ నాతో షేర్ చేసుకోండి. మా పాపకైతే 9th మంత్లో ఫోటో షూట్ చేశాను ఫస్ట్ టీత్. ఎందుకంటే తనకి 9th మంత్లోనే టీతింగ్ అనేది స్టార్ట్ అయిందండి. కానీ మా బాబుకి ఏమో 11 మంత్లో స్టార్ట్ అయింది. కొందరు పిల్లలకి 6th మంత్ నుంచి టీతింగ్ స్టార్ట్ అవుతుంది. 3 మంత్స్ కూడా కొందరికి వస్తాయి. బై బర్త్ కూడా కొందరికి వస్తాయంట. మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి బై బర్త్డే టీత్తోనే వచ్చేసింది బయటికి ఆమె ఫస్ట్. అలా కొందరికి ఉంటుందంట. నేను చూశాను తనని. సో ఇలా మా బాబుకి 11th మంత్లో టీత్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇలా 11th మంత్లో ఫోటోషూట్ చేస్తున్నాను. ఐ గాట్ మై ఫస్ట్ టీత్ అని. సో ఈ టీత్ ఇవన్నీ కూడా ఎక్కడ ఏది సెట్ అవుతుందో అది చూసుకొని నేను ఇలాగా పేస్ట్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒక్కొక్క టీత్ డిఫరెంట్గా చేశానండి. అన్నీ ఒకేలాగా ఉంటే బాగుండదు కదా, అందుకే కొన్ని ఫన్నీగా, కొన్ని బ్రష్తో ఉన్నవి, కొన్ని ఇలా డన్గా అలా చేశాను. బ్రష్ పెట్టానండి, స్మాల్గా బ్రష్ పెట్టి దాని పక్కన చిన్న చిన్న టీత్ని కట్ చేసి పేస్ట్ చేశాను. నాకైతే అది చాలా బాగా నచ్చిందండి. చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ బ్రష్ చిన్న చిన్న తీసి దాని పక్కన పెడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే సెట్ చేశానండి. బ్యాక్గ్రౌండ్ చాలా బ్రైట్గా అనిపించింది. కాకపోతే మా వాడిని కింద కూర్చోబెడితే కింద సైడ్స్కి ఏం లేకపోవడం వల్ల కొంచెం బోసిగా అనిపిస్తే ఇంకా కొన్ని మిగిలిపోయాయి టీత్స్. సో ఆ టీత్నన్నిటిని నేను ఇక్కడ కప్స్ ఉన్నాయి చూడండి, వాటికైతే పేస్ట్ చేస్తున్నాను. అలా కప్స్కి పేస్ట్ చేస్తే కొంచెం అపీరియన్స్ బాగుంటుంది కదా, మనం ఏది పడితే అది యూస్ చేస్తే బాగుండదు కదా, ఇదైతే కొంచెం క్లాసీ లుక్ వస్తుంది కదా అనేసి ఇలా పెడుతున్నానండి. సో అటు ఇటు ఇలా కప్స్కి పేస్ట్ చేస్తే అటు 3 కప్స్ ఇటు ఒక 3 కప్స్ వాడు మధ్యలో కూర్చుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇలా చూసుకుంటున్నాను నేను, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడైతే ఇలా కప్స్ పెట్టి అవి పెట్టడం వల్ల సో ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫైనల్ లుక్ అయితే ఇది అన్నమాట. సో ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. మా వాడికైతే నేను స్నానం చేపించి పడుకోబెట్టాను. కానీ రెడీ చేద్దాం అనే టైంకి వాడు లేచి కూర్చున్నాడు. సో ఇంకా లేచాడు కదా అనేసి నేనే ఇక రెడీ చేస్తున్నానండి.
ఇక్కడ దిష్టి చుక్క అవి పెడతారు కదా పిల్లలకి, సో అలా పెడుతున్నాను. మా బాబుకి డైలీ బొట్టు పెడతాను, కానీ ఇక ఫోటో షూట్ చేస్తున్నానని ఆ డే మాత్రం బొట్టు పెట్టలేదండి. సో ఇక్కడ వాడికి అన్ని బొట్లన్నీ పెట్టేసి, ఐబ్రోస్ అయితే చాలా లైట్గా కనిపిస్తున్నాయి. సో డైలీ అయితే కాజల్తో పెడతాను ఐబ్రోస్ని, కాకపోతే ఈ డే మాత్రం ఐబ్రో పెన్సిల్తో ఐబ్రోస్ని అలా డ్రా చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం మంచిగా కనిపిస్తాయి ఐబ్రోస్ అని. వాడు చాలా బ్రైట్గా ఉన్నాడు కదా, అలా ఐబ్రో డ్రా చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని ఎవ్రీ మంత్ ఫోటోషూట్కి అలాగే ఐబ్రోస్ డ్రా చేస్తానండి. కానీ పిల్లలు మాత్రం అలా పడుకుంటే మంచిగా అనిపిస్తుంది, నిదానంగా నెమ్మదిగా మనము చేసుకోవచ్చు వాళ్ళని రెడీ. కానీ లేచినాక వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయరు మనకి, అది కొంచెం ఎట్లయినా టాస్కే ఒక మదర్కి. అది మదర్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే ఆ టాస్క్ అనేది అర్థమవుతుంది. మా వాడికి అయితే ఇక్కడ బ్రష్ ఇచ్చి కూర్చోబెట్టానండి నేను. సో వాడు బ్రష్ పట్టుకొని చూస్తున్నాడు మా వాడికి ఎలా ఉంది ఏంటి, ఈ థీమ్ అనేది సెట్ అయిందా కాలేదా అని చూడండి. మా వాడి టీతింగ్ కూడా మీకు లాస్ట్లో ఫోటో పిక్ పెడతాను. వాడికి 2 టీత్స్, ట్విన్ టీత్స్ ఎట్ ఏ టైం వచ్చాయండి. కింది పళ్ళే 2 పళ్ళు వచ్చాయి వాడికి. మా పాపకి అప్పుడు ఒకటే పన్ను వచ్చింది ఫస్ట్ది, సో తనకి ఒకటే అని రాశాను. వీడికి 2 పళ్ళు వచ్చాయి కాబట్టి ట్విన్ టీత్ అని రాశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు చూడొచ్చు మీరు. వాడు బ్రష్ని అయితే చాలా చక్కగా పట్టుకున్నాడండి, భలే అనిపించింది నాకు. బ్రష్ కూడా నోట్లో ఇలా పెట్టుకోవడం, తోమడం అలాంటివి చేస్తున్నాడు ఇప్పుడే. వాడికి అసలు ఎవరు చెప్పని కూడా లేదు, కానీ వాడే అలా చేస్తున్నాడు. మా పాపను కూడా ఇక్కడ రెడీ చేసి అలా కూర్చోబెట్టాను. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.